వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ నవ్ మీద ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీ జిల్లా ఎంచుకోవాల్సి వస్తుంది, ఆధార్ నెంబర్ ఎంచుకోవాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, మీ అప్లికెంట్ పేరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమా లేదా భర్త పేరు ఏదో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ ఎంటర్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత కింద సర్కిల్ ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ మీ ఫోన్కి మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. ఓకే, యూజర్ నేమ్ వచ్చి మీ ఫోన్ నెంబర్ యూజర్ నేమ్గా పెట్టుకోవాలి. పాస్వర్డ్ మీ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని లాగిన్ అవుతారు. ఓకే, లేదా ఆ కిందనే ఆడ క్లిక్ హియర్ ఉంది కదా, దాన్ని నొక్కినండి ఆటోమేటిక్గా అయితే పక్క పేజీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేసిన తర్వాత పక్కన గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పక్కన రేషన్ కార్డ్ నెంబరు, అది రేషన్ కార్డ్ నెంబర్ అయినా పర్వాలేదు, రేషన్ కార్డ్ నెంబర్ అయినా పర్వాలేదు, ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ రేషన్ కార్డు, మీకు రేషన్ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ దాని ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. జేపీజీ కానీ పీడిఎఫ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ కింద మీకు మ్యారేజ్ అయిందా లేదా అడుగుతుంది, మీరు ఏమైనా వికలాంగంలో ఉన్నారా లేదా అడుగుతుంది, అవన్నీ కూడా ఎస్ ఆర్ నో పెట్టుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏం చదువుకున్నారు, ఓకేనా, అక్కడ చదువుకోకపోయినా పర్వాలేదు, లేదా చదువుకోండి, ఏం చదువుకున్నారో పెట్టుకోండి. ఓకేనా, ఏం చదువుకున్నారో పెట్టుకుంటే మాత్రం సంబంధిత డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ ఏ జిల్లాలో చదువుకున్నారు చేయాల్సి. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ జిల్లా, మీ మండలం, మీ విలేజ్, మీ పిన్ కోడ్, మీ డోర్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. అక్కడ మెయిన్ స్కీమ్ అని ఉంటుంది, అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్టార్ కింద ఈ 6 సెక్టార్లలో మీరు ఎంచుకున్నటువంటి వ్యాపారం ఏ సెక్టార్ కిందకు వస్తుందో దాన్ని ఎంటర్ చేయండి. మీకు వివరాలు పూర్తిగా తెలియకపోతే వీడియో కింద ఒక లింక్ ఇచ్చింటారు మన వెబ్సైటు, దాంట్లోకి వెళ్ళండి. అక్కడ ఏ సెక్టార్ కింద ఏ వ్యాపారాలు ఉన్నాయని చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ యూనిట్ కాస్ట్ అంటే మీకు లోన్ ఎంత కావాలి అన్ని లక్షలు అక్కడ రాయండి. రాసిన తర్వాత అక్కడ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి హ్యావ్ యూ ట్రైన్డ్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్మెంట్, అంటే మీరు ఇప్పుడు ఎంచుకున్నటువంటి ఏదైతే వ్యాపారం ఉందో దానికి సంబంధించి గతంలో ఏమన్నా మీరు ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారంటే ఎస్ ఆర్ నో ఉంటుంది, తీసుకుంటే ఎస్ లేదా నో పెట్టండి. ఓకే, ఆర్ యూ అవైలింగ్ ఎకనామికల్ సపోర్ట్ ఫర్ దిస్ ఫస్ట్ టైం, ఓకేనా, మీరు ఇలాంటి లోను ఫస్ట్ టైం తీసుకుంటున్నారా, ఇంతమంది ఎప్పుడైనా తీసుకున్నారా అని అడుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం అయితే ఎస్ అని రేటండి. హ్యావ్ యూ టేకన్ ఎనీ సబ్సిడీ లోన్, ఇంతకుముందు ఎప్పుడైనా లోన్ ఏమైనా తీసుకున్నారు ఫాస్ట్ 5 ఇయర్స్లో అంటే ఉంటే ఉందని పెట్టండి, లేదంటే నో అని పెట్టేయండి. ఓకే, పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ వచ్చి ఈ విధంగా వస్తుంది. ఒకసారి అంతా చెక్ చేసుకోండి, మీరు పెట్టిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే, అంతా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఫైనల్ ఒక చెక్ బాక్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేస్తే అంతటితో మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ప్రింట్ అయితే తీసుకోండి.